వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ భూమవ్వ. శనార్థులలా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇయ్యాల కూడా మేము ఒకటికి కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చినా అవేందో చెప్తా ఇనుర్రి. ఇగో మనకి ఈసరగుట్టల బ్రహ్మోత్సవాలు మొదలైనలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పాలనా? సరే చెప్తా ఆగురి. మన 13 తారీఖు నుంచి 18 తారీఖు దాకా స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయిలా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఉండరు మల్కా. అయితే 15 తారీఖు నాడు శివరాత్రి ఉన్నది కదుల్లా. ఇక మరి చాలా మంది ఒక పొద్దులు ఉంటారు కదా, వాళ్ళందరూ దగ్గర ఉన్నోళ్ళు దూరం ఉన్నోళ్ళు వచ్చి ఒక పొద్దులు ఇడిస్తారు మనకి ఈసరగుట్టలా. మీకు ఎరికే కదా. ఇక మరి వచ్చేటోళ్ళందరికీ ఇబ్బంది కాకుండా జర ట్రాఫిక్ నువ్వు చూసుకోవాలి కదా. అయితే మన దగ్గరలోనే ఉన్న మల్కాజ్గిరి DCB శ్రీధర్ సార్ కూడా వచ్చి ఏర్పాట్లన్నీ చూసిండటుల్లా, మంచినే చేసిరట. అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద దేవాలయాలకు పోయినప్పుడు దర్శనం కోసము VIP పాసులు ఉంటాయి కదుల్లా, అవి ఇస్తారు కదా. అయితే ఇప్పుడు ఇవన్నీ ఏం లేవటుల్లా. ఇక దేవుని దగ్గర చిన్న పెద్ద ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా ఏం లేకుండా అందరూ సమానమే కదా దేవుని దగ్గర. ఇక అందరికి సమాన దర్శనం జరగాలని VIP పాసులు ఏమి ఇస్తలేరటుల్లా. ఇక అందరూ మంచిగా పోయి దర్శనం చేసుకొని రావచ్చు. ఇక మరి వచ్చిపోయే భక్తులకు ఇబ్బందులు కాకుండా మన శ్రీధర్ సార్ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకున్నట్టుల్లా. ఓ మల్క మీరు కూడా చూడు రాదు. ఈశ్వర రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవానికి 13 నుంచి 17 వరకు ఏదైతే కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయో దీనికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకించి 2 ఆస్పెక్ట్లలో ట్రాఫిక్ పరంగా కానీ ఇటు లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో కంటే ఈసారి కొద్దిగా మార్పు ఏంటంటే, గతంలో ఈ VIP పాస్లు అనేటటువంటివి ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా గుట్ట మీదకి వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు. దానివల్ల చాలా ఇబ్బంది అయి సాధారణ భక్తుల క్యూ లైన్ విపరీతంగా జాప్యం జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి VIP పాస్లు కూడా టెంపుల్ తరఫున జారీ చేయబడలేదు. సో అందరికీ జనరల్ క్యూ లైన్లు అవైలబుల్ ఉంటాయి. లేదంటే 300, 500 టికెట్ క్యూ లైన్లు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా అవి మాత్రం అవైలబుల్ ఉంటాయి. భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి వాహనాలు కూడా గుట్ట మీదకి అనుమతించబడవు. ఫస్ట్ అదందరూ కూడా భక్తులు గుర్తుంచుకోవాలి. ఇంత క్రౌడ్ వచ్చే క్రమంలో నేరాలు జరగడానికి, పిక్ ప్యాకెటింగ్ కానీ స్నాచింగ్ ఇటువంటి వాటికి అవకాశం ఉండే దృష్ట్యా దేవస్థానం కమిటీ వారి సహకారంతో విస్తృతంగా CC కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 165 కెమెరాస్ మనం వస్తున్న అన్ని రూట్స్ కూడా కవర్ అవుతున్నాయి. దానికి ఎప్పటికప్పుడు కూడా 24 అవర్స్ మానిటర్ చేయడానికి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ తరఫున కమాండ్ కంట్రోల్ ఇక్కడ పనిచేస్తుంటుంది. 24 అవర్స్ రన్ అవుతుంది. దాంతోపాటు క్రైమ్ టీమ్స్ కూడా ఉంటాయి మఫ్టీలో. క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ కూడా ఇక్కడ జాతర జరిగే 3 రోజులు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మేము బందోబస్తు ప్రణాళిక రూపొందించుకున్నాము. దానికి ముఖ్యంగా పబ్లిక్ సపోర్టు, మీడియా సపోర్టు. పబ్లిక్ ఎంతమంది? పోలీసు సుమారుగా ఆల్మోస్ట్ 1300 లా అండ్ ఆర్డర్ ఉంటుందంటే ఒక 700 వరకు ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఒక 2000 అరౌండ్గా ఉండే అవకాశం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈసారి గత జాతరలో తలెత్తినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి పైకి వాహనాలు అనుమతించబడట్లేదు. అలాగే ఎలాంటి పాస్ కూడా VIP పాస్ కూడా దొరకలేదు. ఎవరైనా రాదలుచుకుంటే తొందరగానే దర్శనమయ్యే అవకాశం వీలుగా అందరికి క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. 300 రూపీస్, 500 రూపీస్ టికెట్స్ కూడా విరివిగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా మీరు టికెట్లు తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తుంది. వెబ్సైటు isaragutta.telangana.gov.in ఇందులో టికెట్స్ మీకు లభ్యమవుతాయి. కళ్యాణం టికెట్లు, అభిషేకం టికెట్లు మరియు దర్శనం టికెట్లు కూడా ఇందులో ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా భక్తులకు క్యూ లైన్స్, సర్వబందీలు, లైటింగ్ అరేంజ్మెంట్, వాటర్ అరేంజ్మెంట్, మెడికల్ క్యాంప్స్ అన్ని ఏర్పాటు కూడా అంతేకాకుండా వివిధ శాఖలు, జిల్లా శాఖ అధికారులు వారి అందరూ కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.